ఆర్గానిక్ ఫుడ్ అని ఎవరైనా చెప్పి సర్టిఫైడ్ అన్నారు ఇందాక మీరు, అలా అనుకుంటే ఇట్ ఈస్ పెస్టిసైడ్ ఫ్రీ అని అనుకోవచ్చా? కాదండి, అలా పెస్టిసైడ్ ఫ్రీ ఒకటే కాదు, సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, మీరు హైడ్రోఫోనిక్స్ లో కూడా పెస్టిసైడ్ ఫ్రీ అని చెప్పి అమ్మేస్తున్నారు, బట్ దాంట్లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ సింథటిక్ ఉంటాయి. అందుకే హైడ్రోఫోనిక్స్ కి ఇండియాలో సర్టిఫికేషన్ ఇవ్వరు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, పెస్టిసైడ్ పైన స్ప్రే చేసేది, దాంట్లో కొంత మోతాదు మాత్రమే పైన ఉంటుంది లేదా కొంత అబ్జర్వ్ అవుతుంది, కానీ సాయిల్ లోకి వెళ్ళింది ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటది, ఇంకా ఎక్కువగా చేసుకుంటది. దాని యొక్క డిఎన్ఏ లోనే అంటే రూట్ లోనే ఉంటుంది అది యాక్చువల్ గా, అది ఇంకా ఎక్కువ. దాన్ని మీరు క్లీన్ ఏం చేయాలి, అది ఆటోమేటిక్ గా బాడీలోకి వెళ్తుంది. మనలాగా అది కూడా అడల్టేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మోర్ డేంజరస్. సో ఇప్పుడు మీరు ఏమంటారు, ఆర్గానిక్ సర్టిఫైడ్ అన్నా కూడా ఈ థ్రెట్ ఉంది అంటున్నారా? ఆ థ్రెట్ ఉన్నట్లేదు, జనాలకు మిత్ చెప్తున్నాను. ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉంటే తీసుకోండి, రెండు అవాయిడ్ చేస్తారు దాంట్లో. సింథటిక్ ఏది పాస్ చేయరు, సింథటిక్ ఉంటే దట్ ఈస్ నాన్ ఎగ్జామ్టెడ్. సూపర్. సో దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. సో పెస్టిసైడ్ ఒకదాన్ని హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది అనుకుంటా, మాకేం తెలుసు. కానీ ఇక్కడ సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఇంకా డేంజర్ అవుతాయి. ఇట్స్ లైక్ ఎ స్టెరాయిడ్. మై గాడ్, గివింగ్ లైక్ ఎ స్టెరాయిడ్. నాకు అర్థమైంది సార్, పెస్టిసైడ్ ని చూపించి ఫర్టిలైజర్స్ తో తోసేస్తున్నారు.